Locomotion and Movement chapter loni, that is the musculoskeletal system in human physiology and anatomy. ఓకే, దీంట్లో మనం లాస్ట్ లో ఏమీ లేదు, ఎక్కువ టాపిక్ మిగలలేదు, జస్ట్ జాయింట్స్ గురించి కొంచెం నేర్చుకుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏవేవైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజార్డర్స్ ఉన్నాయో మస్కులోస్కెలెటల్ సిస్టమ్ లో అవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? ఎలాంటి డౌట్ లేదు కదా? ఆల్ క్లియర్ అందరికీ? ఎస్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓకే, స్టార్ట్ అయిపోయింది సెషన్. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. ఓకే, సరే. Let us begin the session without any further delays. Okay, na? Good afternoon. Good afternoon. Okay, సరే అయితే ఫైన్. మొదలెడదాం మరి. స్ప్లెండెడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. వెరీ గుడ్. సరే, ఓకే, పదండి, ఇంకా డిలే చేద్దాం. ఓకే, సరే అయితే. సో లాస్ట్ సెషన్ ఇది. దీని తర్వాత పీవైక్యూ సెషన్స్ ఉంటాయి, ఇంకా అంతే. పీవైక్యూ సెషన్ చేస్తాం అది అన్నమాట. సో జాయింట్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. వాట్ ఈస్ అ జాయింట్? బేసికల్లీ మనం ఒక జాయింట్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఒక జాయింట్ అంటే ఏమిటి? జాయింట్ అంటే ఎలాంటి రెండు బోన్స్ ఒక దగ్గర వచ్చి కలిసి, ఓకే, ఆ రెండు బోన్స్ వచ్చి కలిసి ఉన్నా కూడా అక్కడ మూవ్మెంట్ అనేది జరుగుతున్నది, లేదంటే మూవ్మెంట్ జరగకపోవచ్చు. కానీ రెండు బోన్స్ మధ్యన ఏదైతే ఆర్టికులర్ సర్ఫేస్ ఉందో, ఆర్టికులేషన్ ఉందో, ఎనీ టూ బోన్స్, ఏదైనా రెండు బోన్స్ మధ్యన ఆర్టికులేషన్ జరుగుతున్నది అంటే అంటే జాయింట్ అవుతున్నది. రెండు బోన్స్ వచ్చి కలుస్తున్నాయి ఒక దగ్గరికి అంటే దాన్ని మనం ఏమంటాం? జాయింట్ అంటాం. ద జాయింట్స్ కెన్ బి ఆఫ్ త్రీ టైప్స్. ఓకే, ఇప్పుడు ఈ జాయింట్స్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి మనకి. ఒకటి చాలా గట్టిగా ఉంటాయి, వాటిని మనం ఫైబ్రస్ జాయింట్స్ అంటాం. ఓకే, ఇంకోటి కార్టిలేజినస్ జాయింట్స్, కొంచెం మూవ్మెంట్ అలౌ చేస్తాయి. లాస్ట్ ఏవైతే మన సైనోవియల్ జాయింట్స్ ఉన్నాయో ఆ మాక్సిమం మూవ్మెంట్ అలౌ చేస్తాయి. ఓకే, క్లియర్? అర్థమైందా అందరికి? జస్ట్ అ మినిట్. ఓకే, వాయిస్ క్లియర్ గా లేదా? వాయిస్ క్లియర్ గా లేదా? గొంతుకు చేర్చుకొని అరుస్తున్నాను కదమ్మా, ఇంకా క్లియర్ గా లేదా మీకు? అందరికి వాయిస్ క్లియర్ గానే ఉందా? క్లియర్ గా లేదని అంటున్నారు. క్లియర్ గా లేదని అంటున్నారు. ఓకే, జస్ట్ మినిట్ ఆగండి. హలో 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 హలో, క్లియర్ గానే ఉందా? క్లియర్ క్లియర్. ఓకే, సరే పదండి. సో యాజ్ ఐ టోల్డ్, జస్ట్ మినిట్, దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ జాయింట్స్. బట్ ఆ జాయింట్స్ చదువుకునే ముందు జాయింట్స్ వర్క్ ఏమిటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీన్స్ ఆఫ్ మూవ్మెంట్. ఎక్కడైతే జాయింట్స్, కొన్ని జాయింట్స్ ఉన్నాయో, మెయిన్లీ మన సైనోవియల్ జాయింట్ గురించి మాట్లాడుకుంటే, దే హెల్ప్ ఇన్ అవర్ మూవ్మెంట్. కాళ్ళలోని, చేతుల్లోని బోల్డ్ చోట్ల మనకి సైనోవియల్ జాయింట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ మాట్లాడుకుంటాం, డోంట్ వరీ. దాని తర్వాత బోన్స్ ఆర్ అటాచ్ టు లిగమెంట్స్ అటాచ్ అయి ఉంటాయి, ఇంకా టెండన్స్ తో. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఒక టిష్యూ ఏదైతే బోన్ టు బోన్ అటాచ్ అవుతుందో, ఆ టిష్యూ విచ్ అటాచెస్ ద బోన్ టు బోన్, ఒక బోన్ ఇంకో బోన్ తో అటాచ్ చేస్తున్నది, దాన్ని ఏమంటాం మనం? లిగమెంట్ అంటాం. ఇంకొక టిష్యూ బోన్ ని మజిల్ తో కనెక్ట్ చేస్తున్నది, అలాంటి కనెక్టివ్ టిష్యూ మనం ఏమంటాం? వి కాల్ ఇట్ as టెండాన్స్. సో టెండాన్స్ ఇంకా లెగమెంట్స్ గురించి మనం ఆల్రెడీ చదువుకొని ఉంటాం. గుర్తు లేకపోతే ఓకే, మీకు ఇంకొకసారి చిన్న రివిజన్ అన్నమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్, వీటిని కనెక్టివ్ టిష్యూ అంటాం, డెన్స్ కనెక్టివ్ టిష్యూ రెండును. ఓకే, అది అన్నమాట. నౌ గోయింగ్ ఫర్దర్, లెట్ us క్లాసిఫై ద జాయింట్స్ ఇంటూ త్రీ టైప్స్. పదండి. Okay, the first type is the fibrous joint. ఈ ఫైబ్రస్ జాయింట్ ఏదైతే ఉందో, దే ఆర్ యాక్చువల్లీ కంప్లీట్లీ ఇమ్మూవబుల్. దే ఆర్ ఇమ్మూవబుల్ జాయింట్స్ అన్నమాట. మూవ్ చేయలేము ఆ జాయింట్స్ మనం. ఓకే, ఇవి చాలా గట్టిగా ఉంటాయి, వీటి మధ్యన ఫైబ్రస్ టిష్యూ అనేది ఉంటుంది, చాలా గట్టిగా జాయిన్ అయి ఉంటాయి. ఇక్కడ మూవ్మెంట్ అనేది అవ్వకూడదు. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ జాయింట్స్ ఇస్ ద జాయింట్స్ ఇన్ జాయింట్ సూచర్స్
ఇన్ స్కల్ బోన్స్. స్కల్ లో ఏవైతే బోన్స్ ఉన్నాయో మనం నిన్న చదువుకున్నాం కదా, స్కల్ ఓకే, క్రేనియం లో ఏవైతే బోన్స్ ఉన్నాయో వాటి మధ్యలో ఏదైతే జాయింట్స్ ఉన్నాయో వాటిని మనం ఏమంటాం, ఫైబ్రస్ జాయింట్స్ అంటాం. ఆ జాయింట్స్ ఇలా కనిపిస్తాయి మనకి, ఇలా కనిపిస్తాయి అనమాట. ఒక బోన్ ఇలా ఉన్నది, ఓకే, ఇంకో బోన్ ఫర్ సపోజ్ ఇలా ఉన్నది అంటే వాటి మధ్యన జాయింట్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, రైట్. నౌ గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ అనదర్ టైప్ ఆఫ్ జాయింట్ దట్ ఈస్ నోన్ యాజ్ ద కార్టిలేజినస్ జాయింట్. ఈ జాయింట్స్ పార్షియల్ మూమెంట్ ని అలౌ చేస్తాయి. దే ఆర్ పార్షియల్లీ మూవబుల్. ఓకే, పార్షియల్ మూవబుల్ అంటే రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ అనమాట. ఎక్కడ కొంచెం అవసరం ఉంటే అంతే, దానికన్నా ఎక్కువ అలౌ చేయదు ఇది. ఓకే, ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన వర్టిబ్రే ఏవైతే ఉన్నాయి, ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇది? ఫర్ సపోజ్ మీరు కింద పక్క ఇలా బెండ్ అవ్వండి, మీరు కింద పక్క బెండ్ అయ్యి కాళ్ళని ముట్టుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు కాళ్ళని ముట్టుకోవడానికి ట్రై చేస్తున్నారో మీ వర్టిబ్రే అన్ని ఒకేసారి వచ్చి ఇలా అన్ని బెండ్ అవుతుంది. మళ్ళీ ఇలా మీరు నిల్చున్నప్పుడు మళ్ళీ వర్టిబ్రే అన్ని ఇలా అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మీ వర్టిబ్రే మధ్యన ఫైబ్రస్ జాయింట్ ఉంటే మీరు ఇలాగే ఉండిపోవాలి లైఫ్ లాంగ్ అంతే. మీరు ఇలా పూర్తిగా మీ బాడీ అంతటిని ముందుకి వెనక్కి తేవాలి, కానీ మీరు బెండ్ అవ్వలేరు కింద పక్క. అండ్ యూఆర్ బెండింగ్ బ్యాక్వర్డ్స్ ఆర్ ఫ్రంట్ బై బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్. ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ లోని యాక్చువల్గా కార్టిలేజ్ అనేది ఉంటుంది మధ్యలోని. ఆ జాయింట్ కి మధ్యన ఒక అమౌంట్ ఆఫ్ కార్టిలేజ్ ఉంటుంది. ఆ కార్టిలేజ్ ఏం చేస్తుందంటే రెస్ట్రిక్టెడ్ గా కొంచెం మూవ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని అలౌ చేస్తుంది. ఓకే, అది అన్నమాట. క్లియర్ సార్? క్లాస్ లాస్ట్ 5 minutes డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేయండి. ఓకే, షూర్ చేస్తానమ్మా, డోంట్ వరీ. వేదాంతు తెలుగు నీట్ ఛానల్లో క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి మీరు అటెండ్ అవ్వట్లేదు. సో ఫస్ట్ వెళ్ళి అటెండ్ అవ్వండి. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను, 2 days అయింది. 2 క్లాసులు కూడా అయిపోయి మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మీరు ఎక్కడో వెనక్కున్నారు, అది అన్నమాట. మనం అన్స్టాపబుల్ సిరీస్ అనేది ఇప్పుడు ఏం స్టార్ట్ చేయట్లేదు, మనం ఇప్పుడు సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఓకే, మన గోల్ ఇప్పుడు సిలబస్ కంప్లీట్ చేసేది. మీకు ఏంటది, మిగతా వాళ్ళు వచ్చి 10 బ్యాచ్లు లాంచ్ చేసేసి 10 సిరీస్లు పెట్టేసి, ఓకే ఏంటది, ఒక్కొక్క నెలకి ఒక కొత్త సిరీస్ రిలీజ్ చేసి అలాంటివన్నీ నేను చేయను మీకు. నా గోల్ ఏంటంటే మీ సిలబస్ కంప్లీట్ చేయడం, అండ్ ఐ విల్ ఫోకస్ ఆన్ దాట్. దట్స్ ఇట్. అండ్ దట్స్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఆల్ ద అదర్ థింగ్స్. సిరీస్, అన్స్టాపబుల్ అవన్నీ అనవసరం. రివిజన్ సిరీస్ ఏదైతే ఉందో మీరు, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద రివిజన్ సిరీస్ ఆర్ ద వన్ షాట్ సిరీస్, దట్ విల్ కమ్ బిఫోర్ ది ఎగ్జామ్. దట్ విల్ కమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్. ఆ టైంలో వస్తుంది అది. అప్పటి వరకు సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ ఉంటుంది. లాస్ట్ టైప్ ఆఫ్ జాయింట్ is the synovial joint. Last type of the joint is known as the synovial joint. Synovial joints are completely movable. ఇప్పుడు ఈ synovial joints లో బోల్డ్ టైప్స్ ఉన్నాయి. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ synovial joints. సో దీని గురించి మనం ఫర్దర్ వెళ్ళి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, అది అన్నమాట. క్లియర్? ఓకేనా? పదండి. Going further, these are the different types of joints that I was talking about. This one is the fibrous joint. This one is the fibrous joint. Okay, ఇది fibrous joint. ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇది డిఫరెంట్ బోన్స్, ఫ్రాంటల్ బోన్ ఇంకా వెనకాల ఏదైతే బోన్ వస్తుందో దాని మధ్యన ఇది అనమాట. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదొక వర్టిబ్రే, రెండు వర్టిబ్రే మధ్యన వర్టిబ్రల్ డిస్క్స్ ఉంది. సో దిస్ ఇస్ అ కార్టిలేజినస్ జాయింట్. ఇప్పుడు ఒక కార్టిలేజినస్ జాయింట్ అంటాం దీన్ని. ఓకే, కార్టిలేజినస్ జాయింట్ అని అంటాం. లాస్ట్ టైప్ ఆఫ్ జాయింట్ ఇస్ ద సినోవియల్ జాయింట్. ఇప్పుడు 1 by 1 మనం వీటి గురించి మాట్లాడుకుందాం రండి. అన్నిటికన్నా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫైబ్రస్ జాయింట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవి ఫిక్స్డ్ జాయింట్స్. ఓకే, దే ఆర్ ఇమ్మూవబుల్ అండ్ దే డు నాట్ అలౌ ఎనీ మూవ్మెంట్. ఓకే, ద బోన్స్ హ్యావ్ బీన్ ఫ్యూజ్డ్ టుగెదర్ బై స్ట్రాంగ్ కొలాజన్ ఫైబర్స్. బోన్స్ అన్ని ఎలా ఫ్యూజ్ అయిపోయి గట్టిగా ఉన్న కొద్ది అంటే హైలాండ్ లేదంటే ఫైబ్రో కార్టిలేజ్ అనేది ఉంది. వెన్ దెర్ ఇస్ కార్టిలేజ్ ప్రెసెంట్ బిట్వీన్ ద జాయింట్స్ దేర్ మే బి రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్. కార్టిలేజ్ అనేది కొంచెం కంపారిటివ్ గా కొంచెం ఏం చేస్తుంది, లైట్ గా మూవ్మెంట్ ఎలా చేస్తుంది. మనకు తెలిసి ఇక్కడ చూడండి,
ఇదొక కార్టిలేజ్, ఇదొక టైప్ ఆఫ్ కార్టిలేజ్. ఇక్కడ మీరు ముక్కను మీరు పట్టుకొని ఎటు అటు చేయడానికి ట్రై చేస్తే లైట్ గా మీకు ఇక్కడ కార్టిలేజ్ మూవ్ అవుతుంది లైట్ గా. సో ఆ మూవ్మెంట్ అనేది లైట్ గా అలౌ చేస్తుంది అనమాట. అండ్ దట్ లైట్ లోడింగ్ అని వస్తున్నదా, అది. ఓకే. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు కార్టిలేజినస్ జాయింట్. నేను అన్నట్టు పార్షియల్లీ పార్షియల్లీ మూవబుల్, పార్షియల్లీ మూవబుల్. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్యూబిక్ సింఫసిస్ ఇంకా ఇంటర్వర్టిబ్రల్ డిస్క్, ఇవి రెండు మీకు వస్తాయి. ప్యూబిక్ సింఫసిస్ ఇంకా ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఏదైతే ప్యూబిక్ సింఫసిస్ అంటే ఏదైతే మీది కాక్సల్ బోన్స్ ఉన్నాయో, ఓకే, ఏదైతే మీది పెల్విక్ గర్డల్ ఉందో, పెల్విక్ గర్డల్ తెలుసుగా, పెల్విక్ గర్డల్ లోని రెండు కాక్సల్ బోన్స్ ఏవైతే ఉన్నాయో, ఇదొక కాక్సల్ బోన్, ఇదొక కాక్సల్ బోన్. ఈ కాక్సల్ బోన్స్ మధ్యలోని ఒక ఏరియా వస్తుంది, దాన్ని మనం ప్యూబిక్ సింఫైసిస్ అంటాం. ఈ ప్యూబిక్ సింఫైసిస్ ఏదైతే ఉందో మన రీప్రొడక్టివ్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది. సో ఆ ప్యూబిక్ సింఫైసిస్ దేని వల్ల ఫామ్ అయింది, రెండు కాక్సల్ బోన్స్ ఇలా కలిసి వచ్చాయి, మధ్యలో ఆ ప్యూబిక్ సింఫైసిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కార్టిలేజ్, అండ్ దట్ ఈస్ వై వి కాల్ ఇట్ యాజ్ అ కార్టిలేజినస్ జాయింట్, వి కాల్ ఇట్ యాజ్ అ కార్టిలేజినస్ జాయింట్. ఓకే, అది అన్నమాట. గోయింగ్ ఫర్దర్, సైనోవియల్ జాయింట్ లో ఒక డయాగ్రామ్ వేసుకున్నారండి. లెట్ us draw a diagram. మీరందరూ కూడా నాతో పాటు కుదిరితే ఒక డయాగ్రామ్ వేయండి. జస్ట్ ఒక పెన్ ఇంక పేపర్ తీసుకోండి. రఫ్ డయాగ్రామ్ ఉన్నా పర్వాలేదు, ఒక ఐడియా వచ్చేస్తుంది సైనోవియల్ జాయింట్ అనేది ఎలా ఉంటుందని. ఓకే, అది అన్నమాట. సో ప్రతి సైనోవియల్ జాయింట్ కి మీదన ఒక కార్టిలేజినస్ లేయర్ అనేది ఉంటుంది. అసలు సైనోవియల్ జాయింట్స్ ఎందుకు మూవ్ అవ్వగలుస్తున్నాయి అనేది మనకు తెలియాలి కదా. అది తెలియాలంటే మనకి డయాగ్రామ్ అనేది వేయడం కొంచెం రాదు. ఓకే, అది. సో సింపుల్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇప్పుడు కార్టిలేజ్ ఉంటుంది, అండ్ దిస్ కార్టిలేజ్, వాట్ విల్ దిస్ కార్టిలేజ్ డూ, ఈ కార్టిలేజ్ అనేది కుషనింగ్ ఇస్తుంది, ప్యాడింగ్ ఇస్తుంది. రెండు జాయింట్స్ ఇలా మూవ్ అవుతుంటే రెండు వచ్చి ఇలా తగులుకోకుండా వాటి రెండింటి మధ్యన ఫ్రిక్షన్ ని ప్రివెంట్ చేస్తుంది కార్టిలేజ్. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత వి హ్యావ్ అ వి హ్యావ్ అ క్యాప్సూల్. ఓకే, ఈ క్యాప్సూల్ లోపల ఏముంటుంది, దెర్ విల్ బి సైనోవియల్ ఫ్లూయిడ్ హియర్. ఓకే, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అది కాకుండా ఇంకొక లేయర్ వస్తుంది, అండ్ దట్ లేయర్ ఇస్ మేడ్ బై ద లిగమెంట్ అన్నమాట. ఓకే, లిగమెంట్ ఏదైతే ఉంటుందో అది ఆ లేయర్ ఫామ్ చేస్తుంది. ఓకే, సో అన్నిటికన్నా బయట దిస్ ఇస్ ద లిగమెంట్ విచ్ ఇస్ జాయినింగ్ ద బోన్ టు బోన్. ఓకే, అండ్ లోపల వచ్చేసి దిస్ ఇస్ ద క్యాప్సూల్. ఓకే, దిస్ ఇస్ ద సైనోవియల్ ఫ్లూయిడ్. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దీనివల్ల యాక్చువల్ గా మూవ్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో మూవ్మెంట్ అనేది ఈజీ అవుతుంది బికాస్ ఇట్ ప్రొవైడ్స్ లూబ్రికేషన్ ఫ్రిక్షన్ ని ప్రివెంట్ చేసి లూబ్రికేషన్ ఇస్తుంది. ఆ లిక్విడ్ అనేది ఉండడం వల్లే నేను ఈ జాయింట్ ని ఇలా మూవ్ చేయగలుస్తున్నాను. ఇది ఏదైతే జాయింట్ ఉన్నది దీన్ని మూవ్ చేయగలుస్తున్నాను, ఈ జాయింట్ ఏదైతే ఉందో దీన్ని మూవ్ చేయగలుస్తున్నాను, ఈ జాయింట్ ఏదైతే ఉందో దీన్ని మూవ్ చేయగలుస్తున్నాను. ఇవన్నీ బికాస్ ఆఫ్ ద సైనోవియల్ ఫ్లూయిడ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సైనోవియల్ జాయింట్స్. దట్స్ వై వి కాల్ దెమ్ యాజ్ ద కంప్లీట్లీ మూవబుల్ జాయింట్స్. కంప్లీట్లీ మూవబుల్ జాయింట్స్. ఓకే, అదే అన్నమాట. ఇక్కడ మీరు మీదన ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ వన్ బోన్, దిస్ ఇస్ అనదర్ బోన్. అర్థమైందా? లోపల ఏదైతే ఉందో అది కార్టిలేజ్ అని చెప్పాను. జస్ట్ అ మినిట్, దిస్ వన్ ఇస్ కార్టిలేజ్. ఆర్టికులర్ కార్టిలేజ్ అంటారు దీన్ని. సో టైప్ ఆఫ్ హైలైన్ కార్టిలేజ్. ఓకే,
అర్థమైందా అందరికి? సో బికాస్ సార్ పివైక్యూ సిరీస్ చేస్తానమ్మా, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు ఒక చాప్టర్ అయిన తర్వాత మనం పివైక్యూస్ చేసుకుంటాం. ఇప్పుడు తెలుసు కదా, మన మెకానిజం అలాగే ఉంటది, ఎప్పుడు అది మారదు. మినిట్. ఓకే, క్లియరా ఇక్కడ వరకు? ఇప్పుడు మనం విల్ స్టడీ ద టైప్స్ ఆఫ్ సైనోవియల్ జాయింట్స్, బట్ ఏవైతే ఇవన్నీ పార్ట్స్ చదువుకున్నా వీటి గురించి లైట్ గా తెలుసుకున్నారండి. ఓకే, సైనోవియల్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫ్లెక్సిబుల్, మూవబుల్ అండ్ కెన్ స్లైడ్ ఓవర్ వన్ అనదర్. దే ఆర్ రొటేటబుల్ అండ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ జాయింట్స్. ఆర్టికులర్ కార్టిలేజ్ అయితే ఉంది, స్మూత్ వైట్ టిష్యూ. అదేం చేస్తుందంటే ఫ్రిక్షన్ రిడ్యూస్ చేస్తుంది, ప్యాడింగ్ అనేది వస్తుంది. ఇట్ విల్ ఆల్సో గివ్ అ ప్యాడింగ్ అనమాట. ప్యాడింగ్ అంటే ఏమిటి? ఇప్పుడు ఫర్ సపోజ్ క్రికెట్ లో చూస్తారా, క్రికెట్ లో కాళ్ళకి ప్యాడ్స్ వేసుకుంటారు కదా. ఎందుకు వేసుకుంటారు? ఫర్ సపోజ్ వాళ్ళు ఆడుతూ ఆడుతూ కింద పడ్డారు అంటే వాళ్ళకి ఏమైనా తగిలితే ఆ ప్యాడ్ అనేది వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. దట్ ప్యాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ దమ్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంజరీ. సిమిలర్లీ దిస్ ఆర్టికులర్ క్యాటిలేజ్ ఇస్ యాడెడ్ యాజ్ అ ప్యాడింగ్ అనమాట. ఆ ప్యాడింగ్ ఉండడం వల్ల ఏమవుతున్నది, ఇంకొక బోన్ వచ్చి దాన్ని టచ్ చేసి ఫ్రిక్షన్ తగ్గిపోకుండా, ఫ్రిక్షన్ అయిపోకుండా, ఫ్రిక్షన్ అవుతే ఆ రెండు ఇలాగా ఒకదాన్ని ఒకటి తీసుకొని మనకి పెయిన్ అనేది వస్తుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ లో ఏం జరుగుతుందంటే సైనోవియల్ ఫ్లూయిడ్ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి కార్టిలేజ్ రిడ్యూస్ అయిపోతుంది. రిడ్యూస్ అయిపోవడం వల్ల బోన్స్ అనేవి డైరెక్ట్ గా ఒకటి దాని ఒకటి వచ్చి గుద్దుకుంటాయి. దానివల్ల నడుస్తున్నప్పుడు చాలా పెయిన్ వస్తుంది కాళ్ళలో అది. ఓకే, అది అన్నమాట. సో దట్స్ అబౌట్ ఇట్. జస్ట్ మినిట్. ఓకే, వాయిస్ ఇంకా క్లియర్, వాయిస్ ఇంకా క్లియర్ గా లేదంటున్నారు కొంతమంది. వాయిస్ ఇంకా క్లియర్ గా లేదు అని కొంతమంది అంటున్నారు. వాయిస్ ఇంకా క్లియర్ గా లేదా అమ్మా? లక్ష్మి అడుగుతున్నారు సార్, మీ ఓల్డ్ క్లాసెస్, మీ సార్ మీ ఓల్డ్ క్లాసెస్ అయినా వినొచ్చు కదా, బికాస్ ఐఎమ్ డ్రాపర్, నాకు కావాల్సిన చాప్టర్స్ చూడవచ్చు కదా, అప్పటికి ఎప్పుడు క్లాసెస్ చేంజ్ ఉండదు కదా. చూడొచ్చమ్మా, డెఫినెట్లీ చూడండి. మీరు డ్రాపర్ కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ అటెండ్ దోస్ క్లాసెస్. యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే, చూసుకోవచ్చు, మీరు ఓల్డ్ క్లాసెస్ చూసుకోవచ్చు. ఏవైతే లేటెస్ట్ గా క్లాసెస్ నడుస్తున్నాయో అవి అటెండ్ అవ్వండి. ఇప్పుడు ఈ ఛానల్లో మీకు ఒక క్లాసు, నీట్ ఛానల్లో ఒక క్లాసు, రెండు క్లాసులు నడుస్తూ ఉంటాయి రోజు. ఆ క్లాసెస్ అటెండ్ అవుతున్న తర్వాత ఫర్దర్ మీకు ఇంకా టైం ఉంటే మీరు డెఫినెట్లీ పాత సెషన్స్ చూసుకోవచ్చు. ఓకే, అది అన్నమాట. రైట్, కరెక్ట్. ఓకే, ఓకే, లెట్స్ గో ఫర్దర్ విత్ దిస్ వన్. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనకి ఆర్టికులర్ క్యాప్సుల్ ఉంటుంది. ఆర్టికులర్ క్యాప్సుల్ అనేది కుషనింగ్ ఇంకా ప్రొటెక్షన్ చేస్తుంది ఇది కూడాను. దాని తర్వాత సినోవియల్ క్యావిటీ ఏం చేస్తున్నది, సినోవియల్ క్యావిటీలోని సినోవియల్ ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది. సినోవియల్ ఫ్లూయిడ్ ఆర్టికులర్ కార్టిలేజ్ అయితే ఉందో దానికి న్యూట్రిషన్ ఇస్తున్నది, లూబ్రికెంట్ లో యాక్ట్ చేస్తున్నది, షాక్ అబ్జార్బర్ యాక్ట్ చేస్తున్నది. అది కాకుండా జాయింట్ కి స్టెబిలిటీ అనేది ఇస్తున్నది. ఓకే, అర్థమైందా? ఓకే, రైట్. లెట్స్ గో ఫర్దర్ అండ్ లెట్ us డిస్కస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినోవియల్ జాయింట్స్. మన బాడీలో వేరే వేరే టైప్స్ ఆఫ్ సినోవియల్ జాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ సినోవియల్ జాయింట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినోవియల్ జాయింట్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ బాడీ? జస్ట్ మినిట్. దర్ ఇస్ బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఓకే, పివట్ జాయింట్, హింజ్ జాయింట్, సాడల్, పాండిలాయిడ్, ఇంకా గ్లైడింగ్ జాయింట్. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి. మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి దాన్ని బట్టే చదవాలి, కానీ అనవసరంగా వీటి టైప్స్ గుర్తుపెట్టుకొని ప్రయోజనం లేదు. మన క్వశ్చన్ ఎలా వస్తుందో చెప్తాను వన్ బై వన్ ప్రతి ఒక్క జాయింట్ లోని. సో కేర్ఫుల్ గా వినండి. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి బాల్ అండ్ సాకెట్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఇంకా దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఒక బాల్ ఉండి ఒక సాకెట్ లో ఉన్నట్టు అనమాట. సో ఒక బాల్ సాకెట్ లో ఉన్నదంటే ఎలాంటి మూవ్మెంట్ వస్తుంది? రొటేటరీ మూవ్మెంట్. ఇలాంటి మూవ్మెంట్ అనేది ఎలా అవుతుంది, అవునా కదా? ఇలా సాకెట్ లో బాల్ ఉన్నది. సో the socket will allow the ball have a rotatory movement. అండ్ ఈ రొటేటరీ మూవ్మెంట్ జరగాలి అంటే ఎక్కడెక్కడ జరుగుతుంది మన బాడీలో? ఇక్కడ హ్యూమరస్ ఏదైతే ఉందో, మన షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో, లినాయిడ్ క్యావిటీ ఇంకా హ్యూమరస్ మధ్యన ఏదైతే జాయింట్ ఉన్నదో దట్ ఈస్ ద జాయింట్ బిట్వీన్ ద పెక్టోరల్ గర్డల్ అండ్ ద హ్యూమరస్ ఆఫ్ ద ఫోర్ లింబ్ is known as the shoulder joint, which is also known as the ball and socket joint. ఈ ball and socket joint మనం చూసుకున్నట్లయితే we can move it in, we can rotate it in complete direction. ఈ రొటేటరీ మూవ్మెంట్ అనేది మనం తీసుకొని రావచ్చు. సో సిమిలర్ గా మన హిప్ జాయింట్ ఏదైతే ఉందో, ఎసిటాబులం ఇంకా దేని మధ్యన?
acetabulum of pelvic girdle, acetabulum of pelvic girdle and the femur. కదా వాటన్నిటి మధ్యలో కూడా మనకి ఏ జాయింట్ వస్తుంది బాల్ అండ్ సాకెట్. సో ఎగ్జాంపుల్ మీకు ఎలా అడగచ్చు, ఎగ్జామ్ లో మీకు ఎలా అడగచ్చు. నెంబర్ 1, ఓకే, ద జాయింట్ బిట్వీన్ ద జాయింట్ బిట్వీన్ joint between, okay, head of humerus and head of humerus, the joint between head of humerus and then what's the glenoid cavity of pectoral girdle is known as, or is an example of, అలా రాదు, is known as రాదు, is an example of, is an example of, ఏమని రాస్తాం, what will we write, what will we write, ఏం రాస్తాం, మనం ఏం రాస్తాం చెప్పండి, త్వరగా చెప్పండి. నేను ఒక విషయం అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా మంది ఆన్సర్ చేయట్లేదు చాట్ సెక్షన్ లోని. ఓకే, చదువుకుంటున్న స్టూడెంట్స్ కూడా లొల్లిగాళ్లతోటి చాట్లు పెట్టుకుంటున్నారు. ఓకే, బోల్డ్ మంది. సో ఇఫ్ దిస్ కీప్స్ కంటిన్యూయింగ్, ఇదే కంటిన్యూ అయింది అంటే ఇంకా ఈ పర్టికులర్ సెషన్ అనేది, ఇలాంటి సెషన్స్ అని ఇంకా లైవ్ తీసుకొని నేను డైరెక్ట్ గా రికార్డెడ్ సెషన్స్ పెడతాను. అర్థమైందా, అది అన్నమాట. సో ఫీల్ ఫ్రీ అబౌట్ ఇట్. వైష్ణవి అంటున్నారు సార్ నేను కాలేజ్కి వెళ్ళడం లేదు, ఐఎమ్ డిపెండింగ్ ఆన్ వేదాంత ఫ్యామిలీ, విల్ ఐ క్రాక్? నేను డెఫినెట్లీ అమ్మా, ఓకే, బట్ ఐ విల్ ఆల్సో ప్రిఫర్ దట్ యూ హ్యావ్ సమ్ సెల్ఫ్ స్టడీ ఆఫ్ యువర్స్. మీరు కూడా కూర్చొని సెల్ఫ్ స్టడీది ఒక ప్లాన్ ఉండాలి. ఓకే, మీరు ఎంత ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయినా కూడా మీది ఒక సెల్ఫ్ స్టడీ ఓన్ ప్లాన్ లేకపోతే క్రాక్ చేయడం అనేది కొంచెం కష్టం ఉంటుంది. ఉట్టి క్లాసెస్ అటెండ్ అవుతే సరిపోదు. సో ఐ వాంట్ యూ టు హ్యావ్ అ స్ట్రాంగ్ ప్లాన్ ఆఫ్ సెల్ఫ్ స్టడీ, దెన్ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, అది అన్నమాట. ఫైన్. నా ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం, ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అండి. బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఫర్ సపోజ్ నేను అవుట్ ఆఫ్ నోవేర్ ఇంకో క్వశ్చన్ అడిగాను, ద జాయింట్ బిట్వీన్ టూ cranial bones in the skull is an example of, is an example of క్లియర్ సెల్ఫ్ స్టడీ చేస్తున్నారంట. వెరీ గుడ్. ఏమంటాం, ఫైబ్రస్ జాయింట్. వెరీ గుడ్. ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. ఫర్ సపోజ్ నెంబర్ 3, the joint between femur of hind limb and acetabulum of pelvic girdle is known as, pelvic girdle is an example of, is an example of. చెప్పండి 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 చెప్పండి. మీకోసమే రాస్తుంది క్వశ్చన్స్, నా కోసం కాదు. నాకు ప్రాక్టీస్ చేసుకునే ఉంటుంది, మీకోసమే. చెప్పండి ధరంగా, ఫాస్ట్గా చెప్పాలి.
The joint between femur of hind limb and acetabulum of pelvic girdle is an example of. ఏమిటి? What is it an example of? దేనికి ఎగ్జాంపుల్ ఇది? చెప్తున్నారా లేదా? మనమే చెప్పేద్దామా? మీరు చెప్పకపోతే నేను చెప్పేస్తా అంతే కదా. చెప్పేనా? నో వన్? నో వన్? ఎవరు చెప్పరా? సినోవియల్ జాయింట్ అంట. సినోవియల్ జాయింట్ మాకు తెలుసమ్మా. సినోవియల్ జాయింట్ లో ఏ టైప్ చెప్పాలి? సూచర్స్, కార్టిలేజినస్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్. మీ ఆన్సర్ చూడట్లేదు. గ్లెనో హ్యూమరల్ జాయింట్ అని మీరు చెప్పారు, నేను చూసాను నందిని. ఇప్పుడు ఉన్న దానికి అడుగుతున్నాను. బాల్ అండ్ సాకెట్ జాయింట్, వెరీ గుడ్, కరెక్ట్. అంటాం దాన్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఓకే, బాల్ అండ్ సాకెట్ జాయింట్ క్లియర్. సినోవియల్ అంటే సరిపోదు, సినోవియల్ మాత్రం అంటే సరిపోదు, బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అని చెప్పాలి. ఓకే, అది అన్నమాట. ద నెక్స్ట్ టైప్ ఆఫ్ సినోవియల్ జాయింట్ ఇస్ ద పివట్ జాయింట్. పివట్ జాయింట్ రొటేషన్ ఒకే డైరెక్షన్ లో ఎలా చేస్తుంది అనమాట. మనది ఏదైతే అట్లస్ ఇంకా యాక్సిస్ మధ్యన ఏదైతే ఉన్నదో, ఓకే, మనది ఏదైతే జాయింట్ అట్లస్ ఇంకా యాక్సిస్ మధ్యన ఉన్నదో ఒకే డైరెక్షన్ లోని రొటేషన్ ఎలా చేస్తుంది. ఓకే, మనం చూసుకున్నట్లయితే మన రొటేషన్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే మన రొటేషన్ ఈ డైరెక్షన్ లో ఒకే ప్లేన్ లో అవుతుంది అనమాట. చూస్తే దిస్ టైప్ మూవ్మెంట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ వన్ ప్లేన్. ఒకే ప్లేన్ లో అవుతుంది. రౌండెడ్ ఎండ్ ఆఫ్ ఇలా అయితే దీనికైతే మనం ఇలా కూడా చేసుకుంటాం, ఇలాగా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, రెండు ప్లేన్స్ లో చేయొచ్చు. వీ కెన్ డూ దిస్ అండ్ వీ కెన్ డూ దిస్, బట్ హియర్ వీ కెనాట్ డూ దట్. మనకు ఒకటే ప్లేన్ ఉన్నది, ఆ ప్లేన్ లోనే మనం చేయొచ్చు. ఇగో ఈ ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్ లోనే చేయొచ్చు. సో ఆ జాయింట్ ఏమిటి? ద జాయింట్ బిట్వీన్ అట్లస్ అండ్ యాక్సిస్ ఆఫ్ ది నెక్ అన్నమాట. అట్లస్ అండ్ యాక్సిస్ ఆఫ్ ది నెక్. అర్థమైందా? ఓకే, చూడండి ఇక్కడ చూడండి. ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ ద జాయింట్, ఎవరైతే చక్కగా క్లాస్ వింటూ నేర్చుకుంటారో వాళ్ళు చక్కగా నేర్చుకొని వస్తారు. ఓకే, చక్కగా నేర్చుకుంటారు క్లాస్ లో. ఓకే, లేదు నేర్చుకోకుండా అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు టైం వాల్యూ తెలీదు. మనకి ఏంటో తెలుసా, యాజ్ స్టూడెంట్స్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్, మనకి ఏంటో తెలుసా ప్రాబ్లమ్? మనం టైం ని వాల్యూ చేయం. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే టైం ని చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటాం మనం. ఇప్పుడు టైం ఉంది కదా చూసుకుందాంలే, ఇప్పుడు టైం ఉంది కదా తర్వాత చదువుకుందాంలే అనేసి ఉంటాము. ఓకే, టైం ఎప్పుడైతే మన చేతి నుంచి స్లిప్ అయిపోతూ ఉంటుందో మనకు తెలీదు, ఏమి టైం మిగలదు కదా చదువుకోవడానికి, అప్పుడు దాని వాల్యూ తెలుసుకుంటాం. అప్పుడు తెలుసుకుని కూడా వేస్టే కదా, ఎందుకంటే మీ చేతిలో టైం లేదు, మ్యూజిక్ చదవడానికి టైం లేదు. సిలబస్ ఎంత ఉంది? 100 సిలబస్ ఉంది కవర్ చేయడం. సో ఇప్పుడే డీటెయిల్డ్ గా చక్కగా రోజు కొంచెం 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 నేర్చేసుకున్నాం అనుకోండి, టెన్షన్ లేదు. ఇప్పుడు నేర్చుకోలేదు అనుకోండి, తర్వాత బాధపడేది తప్ప ఇంకేమో ఆప్షన్ లేదు. ఓకే, అది ఇంపార్టెంట్. సో వినండి, ద జాయింట్ బిట్వీన్ అట్లస్ అండ్ యాక్సిస్ vertebrae, atlas and axis vertebrae is is their example of, is the example of దేనిది? దేనికి ఎగ్జాంపుల్? హిప్ జాయింట్స్ ఆర్ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్, సినోవియల్ జాయింట్, కరెక్ట్ నందిని. ఓకే, కాకపోతే ఇప్పుడు నేను ఏదైతే క్వశ్చన్ అడిగానో దానికి ఆన్సర్ ఇవ్వాలమ్మా. వాట్ ఈస్ దిస్ జాయింట్? ఎప్పుడైతే ద జాయింట్ బిట్వీన్ అట్లస్ యాక్సిస్ వర్టిబ్రే ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని అడిగితే ఏమని చెప్తారు? పివట్ జాయింట్. పివట్ జాయింట్ అని చెప్తారు. నేను ఎంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నాను, నేను మీకు ఏ జాయింట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, బట్ క్వశ్చన్ ఎలా వస్తుందో మీకు రావాలి అనేసి చెప్తున్నాను, ఇంకేం లేదు. ఓకేనా, అర్థమైందా? ఇలా కూడా ద జాయింట్ బిట్వీన్ రేడియస్ ఇంకా అల్నా ఏదైతే ఉందో, మన చేతిలో రేడియోస్ ఇంకా అల్నా ఏదైతే ఉన్నాయో ఇక్కడ, ఈ రేడియస్ అల్నా మెన్షన్ కూడా పివట్ జాయింట్. ఓకే, జాయింట్ బిట్వీన్ రేడియస్ అండ్ అల్నా ఆఫ్ ఫోర్ లింబ్
is an example of ఏంటి pivot joint. ఓకే, క్లియరా? ఇలా వస్తే ఇంక రాసుకుంటారా? అర్థమైందా? నెక్స్ట్ వెళ్దామా? నెక్స్ట్ వచ్చేది మనది హింజ్ జాయింట్ అని. హింజ్ జాయింట్ లో ఏంటంటే డోర్ హింజ్ లాగా వేర్ ఓన్లీ బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంటే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ జాయింట్ చూడండి ఇక్కడ, ఇది ఏదైతే ఇది ద జాయింట్ బిట్వీన్ హ్యూమరస్ అండ్ రేడియస్ అండ్ అల్నా. ఓకే, జాయింట్ బిట్వీన్ హ్యూమరస్ రేడియస్ అల్నా. హ్యూమరస్ ఇంకా రేడియస్ అల్నా మధ్యన ఏదైతే జాయింట్ ఉన్నదో దాన్ని మనం ఏ జాయింట్ అంటాం? వాట్ డు వి కాల్ దట్ జాయింట్ యాస్? ఏమంటాం దాన్ని? దాన్ని మనం హింజ్ జాయింట్ అంటాం. మనం ఈ ఈ ఈ డిఫరెంట్ ఇలా చేయలేం, ఓన్లీ ఇదే డైరెక్షన్ లో మనం చేయగలం. సో ఒక డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేటట్టు అనమాట. డోర్ ఇలా ఓపెన్ చేశాను, మళ్ళీ క్లోజ్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేశాను, మళ్ళీ క్లోజ్ చేశాను. సో ఆ డైరెక్షన్ లో మాత్రం నడుస్తున్నది కాబట్టి, ఓకే, ఆ డైరెక్షన్ లో మాత్రం నడుస్తున్నది కాబట్టి దాన్ని ఏమంటాం మనం? హింజ్ జాయింట్ అంటాం. ఓకే, సో హింజ్ జాయింట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ యాంకిల్ జాయింట్, ఎల్బో జాయింట్, నీ జాయింట్. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ సపోజ్ క్వశ్చన్ వచ్చిందంటే ద జాయింట్ బిట్వీన్ హ్యూమరస్ అండ్ రేడియస్ అల్నా ఆఫ్ ఫోర్ లింబ్ is ante, which is known as the elbow joint also, the joint between humerus and radius ulna of forelimb అని అంటే కూడా మీరు ఏం రాస్తారు? హింజ్ జాయింట్ అని రాస్తారు. క్లియర్? ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ జాయింట్ ఇస్ ద సాడల్ జాయింట్. సాడల్ అంటే ఏంటి? ఇప్పుడు సాడల్ అంటే ఏంటి? ఫస్ట్ సపోజ్ మీరు మీరు చూసుంటారు, ఇఫ్ యూఆర్ సిట్టింగ్ ఆన్ అ హార్స్ ఆర్ ఎనీ యానిమల్, దాని మీద ఒక సాడల్ ఉంటుంది. ఆ సాడల్ ఉన్నప్పుడు ఎలా మూమెంట్ ఎలా జరుగుతుంది? ఇలా జరుగుతుంటుంది అనమాట. ఇలా కదులుతారు, లైట్ గా ముందుకు వెళ్తుంది. సో ద డైరెక్షన్ ఇస్ బైయాక్సియల్. ఓకే, సో ఇక్కడ ఏదైతే మనం జాయింట్ చూస్తున్నాం, ద జాయింట్ హియర్ విచ్ యూఆర్ సీయింగ్, ఓకే, ఒక కార్పల్ ఏదైతే ఉందో, ఈ కార్పల్ ఏదైతే ఉందో బ్రెస్ట్ ది, ఈ పామ్ బోన్ ఏదైతే కార్పల్ ఉందో, ఇంకా థంబ్ ఏదైతే మెటాకార్పల్ ఉందో, ఓకే, ద కార్పల్ హియర్, ఓకే, ఆఫ్ ద పామ్ అండ్ ద మెటాకార్పల్ ఆఫ్ ద థంబ్, ఓకే, వీటి రెండింటి మధ్యన ఏదైతే జాయింట్ ఉందో, ఈ జాయింట్ లో మనకు మూమెంట్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, ముందు పక్క ఉంటుంది, లేదంటే సైడ్ కొంచెం ఇలా ఉంటుంది. సో బైయాక్సియల్ మూమెంట్ అనమాట. దీన్ని బైయాక్సియల్ అంటాం. ఈ రెండు యాక్సిస్ మధ్యన మూవ్ అవుతూ ఉంటుంది. టోటల్ రౌండ్ లేదు, టోటల్ రొటేషన్ అనేది లేదన్నమాట. ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, అంటే ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి జాయింట్ మనం ఏమంటాం? సాడల్ జాయింట్ అంటాం. సో సాడల్ జాయింట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ద కార్పల్ అండ్ మెటాకార్పల్ ఆఫ్ ద థంబ్ అనమాట. సో ద జాయింట్ బిట్వీన్ ద కార్పల్ అండ్ మెటాకార్పల్ ఆఫ్ ద థంబ్ అని అడిగారు అనుకోండి, థంబ్ అని ఎక్కడొచ్చినా మీరు ఏం రాస్తారు? సాడల్ జాయింట్ అని రాస్తారు. సాడల్ జాయింట్ అని రాస్తారు. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, నెక్స్ట్ మనం వెళ్తే we have the condyloid or angular or ellipsoid joints అంటాం వీటిని. ఈ జాయింట్ ఏదైతే ఉందో ఆర్టికులేట్ వన్ ఎండ్ ఆఫ్ ది బోన్ టు అదర్ ఎండ్ ఆఫ్ ది కాన్కేవ్ అన్నమాట. సో మూమెంట్ టూ డైరెక్షన్స్ లో ఉంటుంది. మనకి ఏదైతే బ్రెస్ట్ బోన్ ఉన్నదో, ఈ బ్రెస్ట్ ని మనం కాండిలాయిడ్ జాయింట్ అంటాం. ఇలా అవుతున్నారు చూడండి. ఈ మూమెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం కాండిలాయిడ్ జాయింట్ అంటాం. అర్థమైందా? అది ఓకే. సో దానికి రేడియో కార్పల్ అంటే రేడియస్ ఇంకా కార్పల్ మధ్యన మెటాకార్పోఫాలెంజియల్, మెటాకార్పల్ ఇంకా ఫాలెంజెస్ మధ్య. అది నెక్స్ట్. The next and the last type of joint is the gliding joint. The next and the last type of joint is the గ్లైడింగ్ జాయింట్. గ్లైడింగ్ జాయింట్ అంటే ఇలా గ్లైడ్ అవడం, ఇలా సర్ఫేస్ నుంచి గ్లైడ్ అవుతూ ఉంటుంది. సో ఈ గ్లైడింగ్ ఏదైతే జరుగుతున్నదో, దిస్ గ్లైడింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఏదైతే ఆ జాయింట్ లో ఉన్నదో దాన్ని గ్లైడింగ్ జాయింట్ అంటాం. అండ్ ద ఆర్టికులేటెడ్ ఎండ్స్ ఆఫ్ బోత్ బోన్స్ ఆర్ స్లైట్లీ కర్వ్డ్ అండ్ ఫ్లాట్. సో గ్లైడ్ అవుతాయి. మెయిన్ గా టార్సల్ ఇంకా కార్పల్ మధ్యన, ఇంకా మెయిన్ వర్టిబ్రే మధ్యన ఏదైతే జైగోఫైసెస్ ఉన్నాయి, రెండు వర్టిబ్రేస్ కనెక్ట్ ఉన్నాయి. ఇలా రెండు వర్టిబ్రేస్ మూవ్ అవుతున్నాయి. సో ఆ రెండు వర్టిబ్రేస్ మధ్యన మూవ్మెంట్ జరుగుతున్నది అంటే బికాస్ ఆఫ్ ద గ్లైడింగ్ జాయింట్. టార్సల్ అండ్ కార్పల్ అంటే ఏమిటి? అంటే వీటి మధ్యన ఏదైతే జాయింట్స్ ఉన్నాయి, బిట్వీన్ ద కార్పల్స్ అండ్ బిట్వీన్ ద టార్సల్స్ కింద ఏదైతే కాళ్ళు, అది అన్నమాట. ఓకే, సో విత్ దాట్ అవర్ జాయింట్స్ ఆర్ డన్.
ఓకే, జాయింట్స్ అనేవి అయిపోయి, దట్స్ ఇట్, దానికన్నా ఎక్కువ ఇంకేమీ లేదు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ వి స్టడీడ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్, పివట్ జాయింట్. దాని తర్వాత పివట్ జాయింట్ తర్వాత ఏం చదివాము? బాల్ అండ్ సాకెట్ జాయింట్, పివట్ జాయింట్, hinge joint, gliding joint, ellipsoid joint, saddle joint. Okay, adi anamata. So there are total of 6 types of joints. Right. Now we'll go ahead with the disorders of musculoskeletal system. మన musculoskeletal system లోని disorders ఏమిటంటే వస్తాయి. Okay, so the disorders will be with respect to two aspects. Either muscles లో రావచ్చు, లేదంటే ఎక్కడ రావచ్చు? బోన్స్ లో రావచ్చు. బోన్స్ మజిల్సే కదా మెయిన్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అంటే. సో బోన్స్ లో రావచ్చు, లేదంటే మజిల్స్ లో రావచ్చు. ఇప్పుడు బోన్స్ లో లేదంటే మజిల్స్ లో మాట్లాడుకున్నట్లయితే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇట్, అన్నిటికన్నా ఫస్ట్ మనం మస్కులర్ డిస్ట్రోఫీ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, ఇది ఒక హెరిడిటరీ డిసీజ్, మస్కులర్ డిస్ట్రోఫీ. ఓకే, అండ్ కాజెస్ ప్రోగ్రెసివ్ వీక్నెస్ అండ్ డీజనరేషన్ ఆఫ్ స్కెలిటల్ మజిల్. ఏం జరుగుతుంది? డిస్ట్రోఫిన్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది సరిగా ఫామ్ అవుతుంది. డిస్ట్రోఫిన్ ప్రోటీన్ ఏదైతే ఉందో, ఆ డిస్ట్రోఫిన్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది ఫార్మ్ అవ్వదు. ఓకే, డిఫెక్టివ్ ఫార్మ్ అవ్వచ్చు, డిఫెక్టివ్ ఆర్ డు నాట్ ఫార్మ్ అట్ ఆల్. సో అలా మ్యూటేషన్ యాక్చువల్ గా ఒక హెరిడిటరీ డిజార్డర్. ఓకే, సో ఆ హెరిడిటరీ డిజార్డర్ లో ఏమవుతున్నది అంటే డిస్ట్రోఫిన్ ప్రోటీన్ అనేది అయితే సరిగా ఫార్మ్ అవ్వట్లేదు. సో ఆ డిస్ట్రోఫిన్ ప్రోటీన్ మజిల్స్ లో లేకపోతే మజిల్స్ అనేవి వీక్ గా అయిపోతాయి, చాలా వీక్ అయిపోయి ప్రాపర్ గా మూవ్మెంట్ అనేది జరగనివ్వవు. ఓకే, దట్ ఈస్ నోన్ as మస్కులర్ డిస్ట్రోఫీ. నెక్స్ట్, కరెక్ట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇస్ టెటనీ. టెటనీలో ఏమవుతుందంటే మన బ్లడ్ లో కాల్షియం తక్కువైంది అనుకోండి, ఏమవుతుంది? స్పాజమ్స్ అవుతాయి. నౌ వీ హ్యావ్ స్టడీడ్ దట్ కాల్షియం ఈజ్ ఇంపార్టెంట్. కాల్షియం ఏం చేస్తున్నదంటే వెళ్ళి అన్మాస్క్ చేస్తుంది. కాల్షియం ఈస్ అన్మాస్కింగ్ ద sites for myosin on troponin. ట్రోపోనిన్ ప్రోటీన్ ఏదైతే ఉందో, ట్రోపోనిన్ ను మీద ఏదైతే మయోసిన్ కోసం సైట్స్ ఉన్నాయి అటాచ్ అవడానికి. ఓకే, సైట్ ఫర్ మయోసిన్ అటాచ్మెంట్. సో ఇక్కడ ఆ అన్మాస్క్ చేయలేదు అనుకోండి, మూమెంట్ ఎలా జరుగుతుంది చెప్పండి? సో కాల్షియమే లేదు, మీ బ్లడ్ లో కాల్షియం లేదు, మీ బాడీలో కాల్షియం లేదు. సో వెన్ దెర్ ఈస్ లో కాల్షియం, వాట్ విల్ హ్యాపెన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బోన్స్ వీక్ అయిపోతాయి. ఓకే, అది కాకుండా మజిల్స్ లో కాల్షియం అనేది ఇంపార్టెంట్. యాజ్ ఐ టోల్డ్, they are unmasking the regions of troponin so that the myosin head will come and bind and the movement can happen. ఈ మూవ్మెంట్ అనేది ఏదైతే జరుగుతుందో, మయోసిన్ హెడ్ అనేది ఎలాగైతే దీన్ని ఇలా ముందుకు తోస్తుందో, సో ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కాల్షియం అనేది అన్మాస్క్ చేయాలి ఈ రీజన్స్. అది అనమాట. ఓకే, క్లియర్? అర్థమైందా? ఓకే, సో దట్స్ వై టెటనీ అవుతుంది. టెటనీలో ఇలాగా స్పాజమ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, అనుకోకుండానే ఇలా ముడుచుకుపోయి ఉండిపోతుంది. నెక్స్ట్ ఇస్ ఆర్థరైటిస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నది. దాంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ రొమటోనిక్ ఆస్టియోఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్ లో ఏం జరుగుతున్నది? బేసిక్ గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆర్థరైటిస్ అంటే, ఏదైతే సినోవియల్ ఫ్లూయిడ్ ఉన్నదో, ఏదైతే సినోవియల్ ఫ్లూయిడ్ ఉందో, ఆ సినోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది డ్రై అయిపోతుంది జాయింట్స్ వచ్చి. ఏదైతే సినోవియల్ జాయింట్స్ లో సినోవియల్ ఫ్లూయిడ్ ఉందో ఇట్ విల్ గెట్ డ్రైడ్. ఇది డ్రై అయిపోవడం వల్ల ఇంకేదైతే మధ్యలో కార్టిలేజ్ ఉన్నదో, ఏదైతే కార్టిలేజ్ ఉన్నదో ఆ కార్టిలేజ్ ఏమవుతుంది? నెంబర్ 2, డీజనరేట్ అయిపోతుంది, మరి ఫామ్ అవ్వచ్చు సరిగా. సో ఇది ఏజ్ తో పాటు అవుతుంది ఎక్కువగాను. విత్ ఓల్డ్ ఏజ్ దిస్ కీప్స్ హ్యాపెనింగ్, అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఫ్రిక్షన్ అనేది జరుగుతుంటుంది బోన్స్ మధ్యన, దానివల్ల చాలా పెయిన్ వస్తుంది. ఓకే, క్లియర్? అది అనమాట. నెక్స్ట్, గౌట్. గౌట్ లో ఏం జరుగుతున్నది? గౌట్ లో ఏం జరుగుతున్నది అంటే, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా కాళ్ళలో అవుతుంది. కాళ్ళలో ఏవైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే, సో లెగ్ లో ఏవైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ లోని యాక్చువల్ గా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి కలెక్ట్ అయిపోతూ ఉంటాయి జాయింట్స్ మధ్యన. ఎక్కువగా ఈ టార్సల్స్ ఇంకా మెటాటార్సల్స్ ఇంకా ఫెలాంజెస్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ఫెలాంజల్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే యూరిక్ యాసిడ్ అనేది ప్రాపర్ గా మన బాడీ నుంచి ఎక్స్క్రీట్ అవ్వలేదంటే అక్కడికి వెళ్ళి కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. కలెక్ట్ అవడం వల్ల అక్కడ చాలా పెయిన్ వస్తుంది ఆ యూరిక్ యాసిడ్ వల్ల. యూరిక్ యాసిడ్ వల్ల క్రిస్టల్స్ అయిపోతాయి కాబట్టి క్రిస్టల్స్ చాలా
నొప్పిని క్రియేట్ చేస్తాయి ప్రతిసారి మూవ్ అవుతున్నాం. సో దట్ ఈస్ అనదర్, దట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ అని అడిగారంటే చాలా ఎక్కువగా ఈ క్వశ్చన్ వచ్చింది, చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకే, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఇన్ ద జాయింట్స్ ఇస్ నోన్ యాజ్ ఏమంటాం, గౌట్ అంటాం. ఓకే, లాస్ట్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్. ఓకే, ఆస్టియోపోరోసిస్ లో ఏం జరుగుతున్నది అంటే ఓవర్ ద టైం ఏం జరుగుతున్నది, బేసిక్ గా ఓవర్ ద ఏజ్ కాల్షియం అనేది ప్రాపర్ గా అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతున్నది. అది కాకుండా ప్రాపర్ కాల్షియం సప్లై లేదు బాడీలోని. దీనివల్ల ఏం జరుగుతున్నది అంటే బోన్ మాస్ అనేది తగ్గిపోతుంది, ఇంకా బోన్ అనేది ఫ్రెజైల్ గా అయిపోతుంది. ఇది స్ట్రాంగ్ గా ఉన్న బోన్, ఇది కొంచెం ఫ్రెజైల్ అయిన బోన్ అన్నమాట. సో దిస్ వన్ ఇస్ ఫ్రెజైల్. సో ఫ్రెజైల్ అవడం వల్ల ఈజీగా బోన్ బ్రేక్ అయిపోవచ్చు. బోన్స్ లో చిన్న చిన్న పోర్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పోర్స్ దట్ గెట్ క్రియేటెడ్ ఇన్ సైడ్ ద బోన్. దిస్ ఇఫ్ యూ సీ హియర్, ఆ పోర్స్ క్రియేట్ అయిపోవడం వల్ల ఏమవుతున్నది, ఆ పోర్స్ క్రియేట్ అవడం వల్లే బోన్ అనేది వీక్ అయిపోతున్నది. సో నార్మల్ గా మనకు బోన్ ఇలా ఉన్నది అనుకోండి, బోన్ మ్యాట్రిక్స్ ఇలా ఉంది అనుకోండి. ఓకే, దిస్ ఇస్ ద బోన్ మ్యాట్రిక్స్, జస్ట్ మినిట్, ఇలా ఉన్నది ఒక బోన్ ఇలా ఉండి దాంట్లో ఉన్న బోన్ మ్యాట్రిక్స్ అనేది ఇలా ఉంది, చాలా ఫిల్ అయి ఉన్నది, గట్టిగా ఫిల్ అయి ఉందంటే ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అదే జాగాలో ఇలా ఉన్నది బోను అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్, బోన్ అనేది లూజన్ అప్ అయిపోయింది, బోల్డ్ అంతా కాల్షియం పోయింది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పోర్స్ క్రియేటెడ్. సో ఈ పోర్స్ ఎందుకు క్రియేట్ అయ్యంటే డ్యూ టు కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ, హార్మోనల్ ఇష్యూస్ ఇంకా బోల్డ్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ హార్మోనల్ ఇష్యూ వచ్చేసి మీకు ఈస్ట్రోజన్ ఉంటుంది. ఏదైతే నార్మల్ గా మెనోపాజ్ అవని ఉమెన్ ఉన్నారో, ఎవరైతే మెన్స్ట్రల్ సైకిల్ ప్రాపర్ గా నడుస్తున్నారో వాళ్ళలో ఈస్ట్రోజన్ అనేది మంచి క్వాంటిటీస్ లో సెక్రేట్ అవుతుంటుంది ఎవ్రీ మంత్. ఈస్ట్రోజన్ అనేది ఏం చేస్తుంది అంటే కాల్షియం అబ్జార్ప్షన్ లో చాలా హెల్ప్ చేస్తుంది. కాల్షియం అబ్జార్ప్షన్ ఇంకా అసిమిలేషన్ రెండిట్లోని చాలా హెల్ప్ చేస్తుంది ఎస్ట్రోజన్. ఒకసారి మెనోపాజ్ అయిన తర్వాత ఎస్ట్రోజన్ లెవెల్స్ పడిపోయిన తర్వాత కాల్షియం అబ్జార్ప్షన్ కి అసిమిలేషన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, ఆగిపోతుంది ఒకసారిగా. అప్పుడు అలాంటి ఆఫ్టర్ మెనోపాజ్ ఎక్కువగా ఆస్టియోపోరోసిస్ సిచ్యువేషన్స్ అనేవి అరైజ్ అవుతాయి అన్నమాట. ఓకే, అర్థమైందా? సో దట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు నో దిస్ యాజ్ వెల్. ఫర్ సపోజ్ మీకు అడిగానంటే లో లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ కెన్ కాజ్ కెన్ కాజ్ కెన్ రిజల్ట్ ఇన్ లో లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ కెన్ ఇన్ మెనోపాజల్ ఉమెన్ కెన్ రిజల్ట్ ఇన్, అలా ఒక క్వశ్చన్ మీకు అడగచ్చు. దానికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? ఆస్టియోపోరోసిస్ అడుగుతారు. ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, టెటనీ అన్ని అడుగుతారు. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? సో విత్ దట్ ఆర్ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ ఇస్ డన్, కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో దీని తప్ప మనకి ఇంకేమి ఎక్స్ట్రా ఇంకేమీ లేదు దీంట్లోని మాట్లాడుకోవాల్సింది. నెక్స్ట్ మనం పీవైక్యూస్ చేసుకుంటాం. సో స్టే అవైట్ ఫర్ ద పీవైక్యూస్. త్వరగానే పీవైక్యూస్ కూడా చేయబోతున్నాం మనం. రేపు ఐదర్ టుమారో డే ఆఫ్టర్ టుమారో మనం పీవైక్యూస్ చేసుకుంటాం. సో ఒకసారి అది అయిపోగానే ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీల్ స్టార్ట్ విత్ ద నర్వస్ సిస్టమ్. అది అన్నమాట. Osteoporosis అంటే ఏజ్ రిలేటెడ్ డిసీజ్, డిక్రీజ్ ఇన్ ద బోన్ మాస్, లో ఎస్ట్రోజన్ లెవెల్స్ ఇన్ కామన్ కాజ్. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ చదువుకుంటాం. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, నర్వస్ సిస్టమ్ చదువుకుంటాం. ఓకే, అది క్లియర్. ఓకే, ఫైన్. ఇవాళ ఇవాళ సెషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మైస్థీనియా గ్రేవిస్ అనేది ఒక మస్కులర్ డిజార్డర్. ఓకే, ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇందులో అయితే మన బాడీలో ఉన్న హెల్తీ సెల్స్ ని మన ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి అటాక్ చేస్తుంది. ఓకే, సో దాన్ని ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటాం. అది అన్నమాట. దానివల్ల మన మజిల్స్ ఇంకా అదే సేమ్ మన మస్కులోస్కెలిటల్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, సరిగ్గా పని చేయకుండా. దెన్ క్లియర్, అందరికీ ఓకేనా? ఫైన్. ఓకే, ఎస్ట్రోజన్ గురించి అర్థం అవ్వలేదు అంటున్నారు. ఎవరికైనా ఇంకా ఎస్ట్రోజన్ కి ఆస్టియోపోరోసిస్ కి లింక్ తెలుసుకోవాలా ఇంకాను? షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ ఎస్ట్రోజన్ ఇంకా ఆస్టియోపోరోసిస్ కి లింక్ ఏంటో అని? షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎవరెవరు కావాలంటున్నారు? ఎవరెవరికి ఆస్టియోపోరోసిస్ కి ఎస్ట్రోజన్ కి లింక్ కావాలని అడుగుతున్నారు? సార్, ఐ నీడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లాసెస్ ఓన్లీ ఫర్ నీట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయో. మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఓన్లీ నీట్ కోసం కావాలి అంటే
బయాలజీ అయితే మీరు ఇక్కడ ఇక నీట్ ఛానల్ 2 చోట్ల అటెండ్ చేయొచ్చు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీరు నీట్ ఛానల్లో అటెండ్ చేయొచ్చు. అది అన్నమాట. దాని తప్ప ఇంకేం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది లేదు. వింటారా? ఓకే, సరే. ఓకే, వినండి. ఏం జరుగుతున్నదంటే ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతున్నప్పుడు ఎస్ట్రోజన్ లెవెల్స్ అనేవి మంచిగా ఉంటాయి. నా వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎస్ట్రోజన్ అదర్ దాన్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ని హ్యాండిల్ చేయడం కాకుండా కాల్షియం అబ్జార్ప్షన్ ఏదైతే ఉందో, కాల్షియం అబ్జార్ప్షన్ ప్లస్ అసిమిలేషన్, అంటే మన బాడీలో యూటిలైజ్ చేయడం కాల్షియం. ఇది రెండింటిని ఎస్ట్రోజన్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది, మెయిన్లీ ఇన్ ఫీమేల్స్. ఇప్పుడు ఏం జరిగింది? వన్స్ ద మెన్స్ట్రువల్ సైకిల్ హెస్ కమ్ టు అన్ ఎండ్ అట్ మెనోపాజ్, ఎస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతాయి. ఎస్ట్రోజన్ లెవెల్స్ ఏమవుతాయి? పడిపోతాయి. When the estrogen levels drop down, it will disturb the calcium absorption, and because it will disturb the calcium absorption, okay, this will result in osteoporosis. Osteoporosis లో ఏమవుతున్నది? కాల్షియం సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల బోన్స్ అనేవి ఫ్రెజైల్ అయిపోతున్నాయి. బోన్స్ బికమ్ ఫ్రెజైల్. సో దీనికి ఏమైనా సొల్యూషన్ లేదా అంటే ఉంది. దెర్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ దిస్. ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో దీనికి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటి అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. వాట్ ఈస్ దిస్ థెరపీ నోన్ యాజ్? హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఆఫ్టర్ మెనోపాజ్. ఓకే, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో ఏం చేస్తారంటే ప్లాంట్ నుంచి వచ్చే కొన్ని హార్మోన్స్, ఫైటో హార్మోన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు సోయాబీన్ లోని ఇంకా వేరే వేరే సోర్సెస్ నుంచి ఫైటో హార్మోన్స్, ఏవైతే ప్లాంట్ నుంచి డెరైవ్ అయ్యే హార్మోన్స్ ఉన్నాయో వాటిని యాక్చువల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే దే మిమిక్ ఎస్ట్రోజన్. ఓకే, అండ్ దట్ ఎస్ట్రోజన్ లెవెల్స్ విల్ అగైన్ ఇంప్రూవ్ ద కాల్షియం అబ్జార్ప్షన్ అండ్ ద బోన్ ఏదైతే ఫ్రెజైల్ అయిపోతుందో అది అవ్వకుండా దే విల్ బి ఫీలింగ్ బెటర్. అది అన్నమాట. అర్థమైందా? రైట్. ఓకే, సో దీంతో ఈ విషయం క్లియర్ అయిపోయి ఉండాలి అందరికి. అండ్ దట్స్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ సెషన్ లో అందరూ కలుద్దాం. నోట్స్ అనేవి టెలిగ్రామ్ లో దొరికిపోతాయి, వేదాంతు తెలుగు టెలిగ్రామ్ ఛానల్లోని చూసుకోండి అక్కడ. అండ్ వెయిట్ ఫర్ ద ప్రీ వైక్యూ సెషన్. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై ఛాంపియన్స్. మళ్ళీ ఈవినింగ్ 6:30 క్లాస్ కి రావడం మర్చిపోకండి. 6:30 PM నీట్ ఛానల్, వేదాంతు నీట్ ఛానల్ ఏదైతే ఉందో అక్కడ రావడం మర్చిపోకండి. ఓకే, ఈవినింగ్ 6:30 ఎవ్రీవన్. ఓకే, బై బై, టేక్ కేర్, బై.